హాయ్ అండి. హాలిడేస్లో అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. ఇంకా రాగానే తమ్ముడైతే మామిడికాయలు తీసుకొచ్చాడనమాట. సో చూసారా ఎన్ని మామిడికాయలు, 150 మామిడికాయలు అయితే తీసుకొచ్చాడు. సో అందులో నుంచి గ్రేడింగ్ చేసి ఇవన్నీ కూడా కొండ మామిడికాయలండి. అంటే ఆ చెట్లకి నీళ్లు పెట్టకుండా ఉన్న కాయలనమాట. అక్కడికి వెళ్ళి తీసుకొచ్చాడనమాట తమ్ముడు. సో ఆ నీళ్లు పెట్టిన కాయలు తీసుకొస్తే ఇంకా అవన్నీ కూడా అమ్మ ఒక 50 కాయలు తీసి పక్కన పెట్టి అవన్నీ కూడా నానబెట్టి కడిగి తూడ్చి వాటితో ముక్కలు కొట్టించింది. సో ముక్కలు కొట్టినవి అన్నీ కూడా చూసారుగా ప్రాసెస్ అంతా కూడా. సో ఆ ప్రాసెస్ అంతా చేసేసి ఇదిగోండి పచ్చడి పట్టడాకైతే కూర్చున్నాం అనమాట. ముక్కలు తోడడం అంతా అయిపోయింది. ఈ ముక్కలతో అయిన తర్వాత చూసారా నూనెలో ముందు ముక్కలు అయితే వేయడం జరుగుతుందనమాట. ఈ 50 కాయల పచ్చడి చూసారా 2 భాగాలుగా అయితే నేను పట్టానండి. చూడండి ఇదిగోండి ఈ ముక్కలకి ఫస్ట్ అయితే నూనె, తర్వాత పసుపులో చక్కగా ముక్కల్ని అయితే తడిపి చక్కగా బకెట్లో వేసుకుంటున్నాను. మళ్ళీ అట్లాగే సేమ్ ప్రాసెస్ సెకండ్ టైం కూడా అట్లా 2 విడతలుగా చేసుకున్నాను. అలాగే అమ్మ ఏం చేస్తుందంటే ఇక్కడ బేసన్లో ఇక్కడ 4 సేర్ డబ్బాలతో పచ్చడి ముక్కలు అయితే కొలతగా వచ్చినాయి అనమాట. దానికోసం ఇక్కడ 3 డబ్బాల అక్కడ చిన్న చూసారు కదా, ఇది రైస్ పెట్టేదా చిన్న డబ్బా ఉంటుంది కదా, ఆ డబ్బా అనమాట. దాంతో 3 కొలతలు తీసిందమ్మ. 3 డబ్బాలు కారం, తర్వాత అదే డబ్బాతో 2 డబ్బాల ఆవపిండి అయితే తీసుకుంది. ఒక్క గుప్పెడు మాత్రమే మెంతిపిండి తీసుకుందండి, అంతకంటే ఎక్కువేం తీసుకోలేదు. సో చూసారు కదా మెంతిపిండి అయితే కొంచెమే, మన గుప్పెడు తీసుకుంటే గుప్పెడు అలాగా. తర్వాత దీనికి వచ్చేసి 4 గ్లాసులు ఉప్పు అయితే పట్టిందండి. 4 డబ్బాల మామిడికాయ ముక్కల కోసం 4 గ్లాసులు, అంటే డబ్బాకు వచ్చేసి గ్లాసు ఉప్పు అంటే మీరు అక్కడ చూసారా అమ్మ కొలతగా పెట్టుకున్న చిన్నది ప్లాస్టిక్ డబ్బా మూత, అంతేనండి, అంతకంటే ఎక్కువేం కాదు అది. సో దాంతోనే ఇప్పుడు మసాలాలన్నీ కూడా నూనె ముందుగా మనం పట్టించుకున్నాం కదా, సో ఇప్పుడు అందులోనే వేసేసి దాంట్లోనే కొంచెం పసుపు కూడా వేసేసి మళ్ళీ ఆ మసాలాలతో పాటు నూనె కూడా పోసి కలిపి పెట్టుకుంటున్నాను అనమాట. చూసారా ఇట్లా 2 భాగాలుగా అయితే నేను పచ్చడి అయితే కలిపానండి. చూడండి నా ఫుల్ వీడియోలో ఎలా కలిపాను ఏంటి అన్నది అయితే మీకు కనిపిస్తుంది. పచ్చడి అయితే ఎన్నికాయల పచ్చడి అయినా చాలా అంటే చాలా ఈజీగా, ఒక్కసారి మీరు ఇది చూసారంటే మాత్రం చాలా ఈజీగా పచ్చడి అయితే కలిపేసుకోవచ్చండి. చూసారు కదా ఇదిగోండి కొలత కొలుస్తుంది కదా అమ్మ, కేజీ డబ్బా అనమాట అది. ఇప్పుడు వచ్చేసి ఇది 7 డబ్బాలు ముక్కలు అయితే ఉన్నాయి. ఇవి కూడా నేను 2 భాగాలు చేసుకొని మళ్ళీ 2 భాగాలను కూడా పచ్చడి కలుపుతున్నాను. సో సేమ్ ప్రాసెస్ అండి. ఇవి కూడా కొలత ప్రకారమే ప్రతిదీ కూడా తీసుకున్నాం అనమాట. ఎట్లాగా వెల్లుల్లిపాయలు కూడా అట్లాగే వేసుకున్నాము. మొదట పట్టిన పచ్చళ్ళలో ఏంటంటే వెల్లుల్లిపాయలు చాలలేదు, కొంచెమే ఉన్నాయి అని చెప్పేసి వేయలేదనమాట. ఇగో 2 దాంట్లో అయితే వేస్తున్నాను వెల్లుల్లిపాయ. నూనె మాత్రం మీరు శనగ నూనె మాత్రమే తీసుకోండి, వేరే వేరే ఆయిల్స్ కాకుండా. ఇంకా చాలామంది అయితే నువ్వుల నూనె వేసుకుంటారు. సో అది వేసుకున్నా శనగ నూనె వేసుకున్నా మంచి టేస్ట్ అయితే ఉంటుంది. ఇంకా ఏ ఆయిల్ వేసినా కూడా పచ్చడికి అంత రుచి రాదనమాట. అలాగే ఇక్కడ బళ్ళారి కారం వాడుతుంది అమ్మ పచ్చడి కోసం. సో 3 డబ్బాలు మ్యాంగో కారం, అలాగే 3 డబ్బాలు బళ్ళారి కారం అయితే తీసుకుంది. 7 డబ్బాల పచ్చడికి 6 డబ్బాలు కారం తీసుకుందనమాట. అట్లాగే మెంతిపిండి ఇక్కడ అయిపోయిందనమాట. మళ్ళీ మిక్సీ పట్టాము. మిక్సీ పట్టింది కొంచెం జల్లించుకుంటూ మెంతిపిండి కలిపాను అనమాట. ఇది వచ్చేసి 7 డబ్బాలు కాబట్టి 1 కప్పు వరకు మెంతిపిండి వేసుకున్నాను. అలాగే ఒక డబ్బాకి అయితే గుప్పెడు లెక్క వేసుకుంటే 1 డబ్బాకి గుప్పెడు మైదా అదే మెంతిపిండి వేసుకోండి. ఆవపిండి మాత్రం కొంచెం ఎక్కువైనా పర్లేదు, కానీ మెంతిపిండి ఎంత తక్కువ వేసుకుంటే అంత మంచిదనమాట. సో ఎందుకంటే చేదు రాకుండా ఉంటుంది. చూసారు కదా సేమ్ ప్రాసెస్. ఇది కూడా ఆయిల్లో కలిపేసుకొని ముక్కలు, అట్లాగే ఈ మసాలా అంతా మనం ఒక బేసిన్లో విడిగా కలుపుకొని ఆ మసాలా అంతా కూడా మళ్ళీ ముక్కలకు పట్టేలాగా కలుపుకుంటూ ఆ ఆయిల్ కూడా మనం మళ్ళీ ఎంత కావాలో అంత కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇంకా ఏమైనా ఉప్పు అలాంటివి చాలా లేదు అనుకుంటే మాత్రం మనము 3 డేస్ తర్వాత ఎలాగో ముక్కలు కలుపుకుంటాం కాబట్టి ఆ 3 డేస్ తర్వాత అయితే పచ్చడిలో మళ్ళీ ఉప్పు కలుపుకోవచ్చు అనమాట. కారం చాలలేదు అనుకున్నా కలుపుకోవచ్చు. సో ప్రాబ్లం ఏం లేదండి. కాకపోతే ముందు కలిపేటప్పుడు మాత్రం కొలతగా అన్నీ మనం వేసుకుంటాం మంచిది. ఎందుకు అంటే చాలకపోయినా కలుపుకోవచ్చు, కానీ ఎక్కువైతే ప్రాబ్లం కదా, అందుకని. సో పచ్చడి అయితే కలపడం అయిపోయిందనమాట. 50 కాయల పచ్చడి అయితే అయిపోయిందండి. ఇంకా మా పిల్లలు ఎప్పుడు బేసిన్లో నుంచి అన్నం పెడతానా అని ఎదురు చూస్తున్నారనమాట. సో వాళ్ళ కోసం వేడివేడిగా అన్నము, ఇంకా ముద్దపప్పు కూడా రెడీ అయిపోయింది. సో వాళ్ళ కోసం అయితే చూడండి నెయ్యి వేసి చక్కగా కలిపాను. చూసారా ఎంత ఇష్టంగా తింటున్నారో మా పిల్లలు. ఇలా బేసిన్లో కలిపిన అన్నం
అంటే మా పిల్లలకి చాలా ఇష్టం అనమాట. అందరూ ఇష్టంగా తింటున్నారు. చాలా ఈగర్గా వెయిట్ చేశారనమాట, ఎప్పుడైపోతుంది పచ్చడి కలపడం అని. మామిడికాయ పచ్చడి అంటే మా వాళ్ళకి అదో పండగ. పచ్చడి తినమన్నా తినరేమో కానీ ఇలా బేసిన్లో కలిపి పెట్టింది మాత్రం తినడానికి చాలా ఇంట్రెస్ట్గా ఎదురు చూశారు. సో చూసారా ఎంత ఇంట్రెస్ట్గా తింటున్నారో మా పిల్లలు. బిర్యానీ కన్నా ఇంత ఫ్యాన్స్ ఉంటారో లేదో కానీ బేసిన్ కలిపింది తినడానికి మాత్రం ఇష్టంగా ఉన్నారు.